కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఆయిల్ షాపులపై అధికారుల సంయుక్త దాడులు. పట్టణంలోని ఆయిల్ షాపులపై తూనికలు, కొలతలు ఆహార భద్రత శాఖ విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి నాగుల్ మరియు తూనికలు మరియు కొలతల విజిలెన్స్ అధికారి బి సింహాచలం మాట్లాడుతూ, శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్ దుకాణం లైసెన్స్ ముగిసి సుమారు 2 నెలలు కావస్తున్నా రెన్యువల్ చేయించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందువలన షాపు యజమాని కాపుగంటి రాజశేఖర్పై కేసు నమోదు చేశామని, అదేవిధంగా షాపులో ఆయిల్ శాంపుల్స్ తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ ట్రేడర్స్ దుకాణంపై దాడులు నిర్వహించి అధిక రసాయనాలతో తయారు చేశారనే అనుమానంతో బెల్లపు దిమ్మెలను, అదేవిధంగా కొలతలు తేడాగా ఉన్నాయని లీటరు, 2 లీటర్లు, 5 లీటర్లు రిఫైండ్ ఆయిల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్లో గల ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది, విఆర్ఓలు కన్నయ్య, రమణ మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్లో ఒక డివిజన్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని, అందులో విజిలెన్స్ దీంట్లో తనిఖీల్లో భాగంగా అధిక నిల్వలు, అధిక మోతాదులో ఉన్నటువంటి సరుకు డబ్బు చేశారనేటువంటి దీని మీద రావడం జరిగింది. ఈ విజిలెన్స్ టీంలో మేము పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము విజయ ట్రేడర్స్లో లైసెన్సులు పరిశీలించి 2 శాంపిల్స్ తీయడం జరిగింది. అందులో ఏంటంటే ఆ లైసెన్సు రాజశేఖర్ గారు అనేటువంటి వ్యక్తి లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా కానీ వ్యాపారం చేస్తున్నారు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మేము పైగానో ఆయన దగ్గర మేము 2 శాంపిల్స్ తీయటం కూడా జరిగింది. ఆ శాంపిల్స్ రసాయనిక పరీక్షల నిమిత్తం రేపు నాచారం ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ రావడంతో వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి రోజుకు 6,000 రూపాయలు ఫైన్ అనేది న్యూఢిల్లీ వాళ్ళు వేస్తారు. రోజుకు 6,000 రూపాయలు చొప్పున ఫైన్ పడుతుంది. కనుక మీ వ్యాపారస్తులకు తెలియజేసేది ఏమనంటే, గడువు లోపల 1 నెల రోజులు ముందు ఉండగానే లైసెన్సు రెన్యువల్ చేయించుకోండి, లేదా దానివల్ల భారీ మొత్తంలో పెనాల్టీలు పడతాయి. ఇందువల్ల మీ ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. లైసెన్స్ ఎక్స్పైరీ అన్నైందండి. అది 3వ తారీఖు నెల, అంటే నెల 15 రోజులైంది. 5-6 రోజులు చూడండి. 3/8 అన్నారు. ఏ షాప్ అన్నారండి? విజయ ట్రేడర్స్, రాజశేఖర్ సన్నాఫ్ కృష్ణమూర్తి. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నగరంలో చాలా ఏంటంటే ఫుడ్ సేఫ్టీ పాటించుకునే నిబంధనలు చాలా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఓకే, వాటిపై మీరు ఏం చర్యలు తీసుకున్నారా? తీసుకున్నామండి. మేము ఆల్రెడీ ఒక ఈ మూల మీద ఉన్నటువంటి స్వీట్ షాప్ ఒకటి ఉంది, నర్రా రామారావు ఎవరు, ఆయన మీద మేము 5 లక్షల రూపాయలు ఫైన్ వేయడం కూడా జరిగింది. రేపు నోటీస్ పంపిస్తున్నాం. మేము స్వీట్ షాప్కి సంబంధించినటువంటి లైసెన్స్ లేదు. దాని మీద ఆయన దగ్గర లడ్డు తీశాను నేను. ఆ లడ్డుకి సంబంధించి సబ్స్టాండర్డ్ వచ్చింది. దాన్ని జేసీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పుడు దానికి ఏంటంటే, అదే ఇప్పుడు మీరు చెప్పిన నర్ర రామారావు షాపే, ఒక షాప్ ఇక్కడ ఉంది, 2వ షాప్ అనాధికారికంగా వేరే నడుపుతున్నారు. దానిపై మీరు చర్యలు తీసుకున్నారా? ఇన్స్పెక్షన్ తీసుకుంటాను. అన్ని ఇన్స్పెక్షన్ తీసుకున్నారా? తీసుకుంటాను. అన్ని ఒక్కోటి చేస్తాను. నేను వచ్చి సంవత్సరం అయింది. దాదాపు 1,50,00,000 రూపాయలు ఫైన్ రాశా. 10 కేసులు కోర్టు కేసులు రాశాను. ఎస్కోట్లో ఒకటి ఆల్రెడీ రాశాను. 2వదేమో నా ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ప్రతి స్వీట్ షాప్లో కూడాను ఏదైనా హైజీనిక్ కండిషన్స్ అని లేవు అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు మాకు అండగా ఉండి సమాచారం చెప్పే పని హైజీనిక్ కండిషన్స్ ఏ రోజుకి ఆ రోజు వచ్చి చేస్తాను. నేను నా 13 మండలాల్లో నేను ప్రతిదీ చెక్ చేసి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వాటిల్లో కేసులు ఎక్కువ వేసింది నేనే. సార్, మీ ఫోన్ నెంబర్ నాగుల మీద 8790603489. ఈ ఫోన్కి ఫోన్ చేస్తే ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను. వచ్చి ఆహార భద్రతా అధికారిగా మీకు సేవలు అందిస్తాను. సబ్స్టాండర్డ్ వేస్తుంటే అంటే మీకు 13 మండలాల కదా 3 సార్లు కారణం అంటే ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్యన మెడికల్లో దెబ్బతిన్నా యాక్సిడెంట్ అయింది. అందువల్ల ఈరోజు మా విజిలెన్స్ డీజీ
గారు మరియు శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆయిల్స్ అంటే ఎడిబుల్ ఆయిల్స్ వంట నూనెల మీద తనిఖీలు అనేవి ఫుడ్ సేఫ్టీ అధికారులు లీగల్ మెటీరియల్స్ అధికారులతో కలిపి చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఉన్నదానికంటే ఎక్కువగా అధిక నిల్వలు చేయడము, అదేవిధంగా అధిక ధరలకు అమ్మడం కానీ లేదా కల్తీ నూనెలు అమ్మడం కానీ అనే ఇష్యూ మీద మనకి స్టేట్ టాస్క్గా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము ఎస్కోట్లోని 2 షాపుల మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఒకటి శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్ ఎడ్లవీధి ఎస్కోట, రెండోది ఎంఎస్ లక్ష్మీనారాయణ ట్రేడర్స్ అరకు రోడ్డు ఎస్కోట. ఇందులో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్లోని వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కాలపరిమితి అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు రెన్యువల్ చేయించుకోకుండా ఆయిల్స్ అమ్మడము, అదేవిధంగా లూజ్ ఆయిల్ అమ్మే అవకాశం వాళ్ళకి లేదు, అంటే లైసెన్స్ తీసుకోలేదు, అయినప్పటికీ లూజు పామ్ ఆయిల్ కూడా అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా కాలపరిమితి చెల్లిన ఆయిల్ ప్యాకెట్లు కూడా వారి వద్ద ఈ ఆయిల్తో పాటు కలిసి ఉండడం ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి వారు ఆ చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని తెలియజేశారు. అందులో 3230 లీటర్లు లూజ్ పామ్ ఆయిల్, అలాగే 78 ప్యాకెట్ల రైస్ బ్రాన్ ఆయిల్, కాలం చెల్లిన 1 లీటర్ రైస్ బ్రాన్ ఆయిల్ వారు సీజ్ చేయడం జరిగింది. దాని విలువ సుమారుగా 3,17,662 రూపాయలు ధర విలువ కలిగి ఉన్నది. అదేవిధంగా ఎంఎస్ లక్ష్మీనారాయణ ట్రేడర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర లైసెన్స్ అన్ని కోర్సులో ఉన్నాయి, క్వాంటిటీస్ కూడా పరిమితులకు లోబడి ఉన్నాయి. అదేవిధంగా అయితే ఇక్కడ ఏంటంటే లూజ్ ఆయిల్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది కాబట్టి అందులోనే అనుమానం మీద శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులు వెయిట్స్ చెక్ చేసినప్పుడు ఫ్రెష్ లైఫ్ అని 3.9 kgs బరువు కలిగిన ఆయిల్ క్యాన్ చెక్ చేయగా దానిలో 120 grams తక్కువ వెయిట్ ఉండడం జరిగింది. దాని మీద వాళ్ళు కంపెనీపై చర్య తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియపరిచారు. థ్యాంక్ యూ. లడ్డు కేసు ఒకటి వేసాను నేను ఆల్రెడీ. సార్ ఏం లేదు, హీరింగ్ వస్తుంది సార్ ఏం లేదు సార్. చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు అమ్మకాలు జరుగుతున్నారు కదా, జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సపోజ్ ఇన్ కేసు ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, దానికి బాధ్యత ఎవరు అవుతారు? దాని మీద తగిన వారి మీద యాక్షన్ తీసుకుంటాను. పంచాయతీ నుంచి అనుమతులు ఏమన్నాయి? దీనికి పంచాయతీ అనుమతులు ఏమన్నాయా? పంచాయతీకి అనుమతులు అనేది వారు తీసుకోవాలి. నేను కేవలం FSSA లైసెన్స్ గురించి మాత్రమే వారు అప్రోచ్ అవ్వడం జరిగింది. లైసెన్స్ ఇచ్చేవాడిని నేను కాదు. డిజిగ్నేటెడ్ ఆఫీసర్ మా మేడం గారిని వారు కలవడం జరిగింది. వారు రేపో ఎల్లుండో వచ్చి తీసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలుసుకుంటున్నాను. అంతే. ఎంతవరకు షాప్ ఓపెన్ చేయాలని మీకు? నాకైతే తెలియదు. నేను వచ్చి రీసెంట్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపల ఆ సెంటర్లో కేసు వేయడం జరిగింది. ఈరోజే విజిలెన్స్ వాళ్ళతో మేము తనిఖీలకి వచ్చాము. ఈరోజు నేను నోటీస్ చేశాను. మళ్ళీ ఇంక వారం రోజుల్లో వచ్చేటప్పటికల్లా లైసెన్స్ కనుక లేకపోతే తగిన మీ ముందే వారి మీద తగిన చర్యలు తీసుకుంటాం. నేను కాదు, లైసెన్స్ ఇష్యూ చేసేది డిజిగ్నేటెడ్ ఆఫీసర్. ఆ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని వారిని కలవడం జరిగింది. వారు 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా అని అడిగితే 3 సంవత్సరాలకి తీసుకుంటాను అన్నారంట. మేడం గారిని అప్రోచ్ అయ్యారు. త్వరలో లైసెన్స్ తీసుకుంటారు. లైసెన్స్ తీసుకోకుండా అమ్మకాలు జరపొచ్చా అది చెప్పండి. 1-2 రోజులు 10 రోజుల్లో ఏముందండి? 3 సంవత్సరాలు ఫ్యాక్టరీలు నాకైతే నోటీసు రాలేదు. నేను వచ్చే సంవత్సరం అయింది. ఏంది వారి తప్పు లేకుండా నా తప్పు